సో ఫ్రెండ్స్, ఈ మధ్యన చాలా ఎక్కువగా ఫేక్ గివేవేస్ అయితే ఎక్కువైపోతున్నాయి. ఎస్పెషల్లీ హౌస్ గివేవే అని చెప్పేసి, కార్ గివేవే అని చెప్పేసి, బైక్ గివేవే అని చెప్పేసి, ఎలక్ట్రానిక్స్ గివేవే అని చెప్పేసి విపరీతంగా సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ ఈ మూడిట్లో షార్ట్ రీల్సే కాబట్టి ఇలా స్వైప్ చేస్తున్నప్పుడు మీకు కరెక్ట్గా తగులుతుంది. లక్కీ డ్రా కాంటెస్ట్, ఇందులో మీరు పార్టిసిపేట్ చేస్తే కేవలం $300 రిజిస్ట్రేషన్ ఫీ కట్టేసి మీరు జాయిన్ అయ్యి ఇందులో పార్టిసిపేట్ చేస్తే మీకు ఈ ₹1,00,00,000 ఇల్లు మీకే సొంతం, ఈ 50 లక్షల కారు మీకే సొంతం, ఈ 5 లక్షల బైక్ మీకే సొంతం, అదేవిధంగా ఈ ₹1,00,000 ఎలక్ట్రానిక్స్ మీకే సొంతం అని చెప్పేసి విపరీతంగా వాళ్ళు రీల్స్ చేసి మీ మీదకైతే రుద్దుతున్నారు. ఆ విధంగా ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ ఫీ కడతాం కానీ, ఆ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయడం కానీ, చివరికి ఏమీ రాకపోవడంతో నిరాశపడటం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రజెంట్ ఏవైతే సోషల్ మీడియా లేదనుకుంటే డిజిటల్ యుగంలో జరుగుతున్న సన్నివేశాలు అయితే ఇవి. క్లియర్ కట్గా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటానికి ప్రయత్నించండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఫ్యాక్ట్ వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా మిస్ అవ్వకుండా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఈ లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లక్కీ డ్రా కాంటెస్ట్ అని పేజ్ చెప్పుకొని, లేదనుకుంటే మీకు గివేవేస్ లాంటివి, ఒక ₹1,00,00,000 ఇల్లు అని చెప్పేసి, ఒక 50 లక్షల కార్ అని చెప్పేసి, ఒక 5 లక్షల బైక్ అని చెప్పేసి ఈ విధంగా మీకు ఆశలు కల్పించి అంటే క్యూరియాసిటీ పెంచేసి ఏంటంటే, ఆసక్తి పెంచేసి క్యూరియాసిటీ పెంచేసి ఏంటంటే మిమ్మల్ని ఒక ముగ్గులో దింపుతున్నారు. ఆ బొట్లో మీరు పడిపోయి విపరీతంగా డబ్బులు వాళ్ళకి ఇవ్వటం కానీ, ఫోన్పేలు చేయటం కానీ, ఈ విధంగా అందులో పార్టిసిపేట్ చేయటం కానీ, అందులోనే ఆ లూప్ హోల్లోనే తిరగటం. ఒకటి, ఇందులో డేటా ఏదైతే ఉందో మీ అఫీషియల్ డేటా, ఒకటి పర్సనల్ డేటా, రెండోది ఫైనాన్షియల్ డేటా. ఈ రెండు కూడా వాళ్ళకి తెలియకుండా ఇస్తున్నారు. వాళ్ళు ఏవైతే ఫోన్పే స్కానర్స్ పెడుతున్నారో, రెండోది ఫోన్ నెంబర్స్ ఇస్తున్నారో, మూడోది ఆ ఫోన్పే నెంబర్స్ కూడా ఇస్తున్నారో, ఈ మూడిట్లో మీరు మీ డేటాని వాళ్ళకి ఈజీగా ఇస్తున్నట్టు, రెండోది మీ మనీని కూడా వాళ్ళకి ఇస్తున్నట్టు. ఈ రెండు లాసెస్ అనేవి మీకు ఇండైరెక్ట్గా తెలియట్లే. అంటే ఒక 300 ఇస్తే మనకి ఏదో ₹1,00,000 ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి కదా అని మీరు అనుకుంటారు. రెండోది, మన ఫోన్పే డీటెయిల్స్ అనేవి ఎవ్రీథింగ్ సెక్యూర్గా ఉంటాయి కదా, పెద్దగా ఏమి ఉండవు కదా, ఎవరికి ఏం తెలుస్తాయిలే అని అనుకుంటాం. కానీ వాళ్ళు చేసే టెక్నాలజీ, వాళ్ళు చేసే హ్యాకింగ్ ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని మీ అందరికీ తెలియట్లే. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎస్పెషల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆశ అయితే ఉంటుంది. ఒక ఎలక్ట్రానిక్స్ కావాలని, అది టీవీ అవ్వచ్చు, ఫ్రిడ్జ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. రెండోది, ఏవైతే బైక్, ప్రతి యూత్ పీపుల్కి, పెద్దవాళ్ళకైనా సరే బైక్ కావాలి. ఎవ్రీథింగ్ నీడ్స్ అనేవి దాని మీద తీరుతూ ఉంటాయి. సో అదొక అవసరం, మేజర్ ఇంపార్టెంట్ సోర్స్ అది. ఇంటిని నడపాలంటే ఖచ్చితంగా ఒక బైక్ అయితే కావాలి. ఇంకా మూడోది వచ్చేసరికి కార్ అనేది ఒక లగ్జరీ అనేది మన అందరికీ తెలిసిందే. దానివల్ల ఏంటంటే ఫ్యామిలీ ట్రిప్స్ వేసుకోవడానికి, మిడిల్ క్లాస్ పీపుల్కి అది ఒక డ్రీమ్, కార్ కొనాలి అని చెప్పేసి ఉంటుంది. దానికి తగ్గట్టుగా డబ్బులు ఇవన్నీ కూడా దాచుకోవాలి ఇవంతా మైండ్ సెట్ ఉంటుంది. అది ఎప్పుడు తీరద్దో తెలియదు అని చెప్పేసి ఒక ఆలోచన అయితే తీరైతే ఉంటుంది. అయితే ఒక 300 కడితే వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఒక క్యూరియాసిటీతో మీరు ఫోన్పే చేయటం, లేదంటే డబ్బులు ఇవ్వటం, ఆ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక మెయిన్ సోర్స్ వాళ్ళకి ఫ్యూయల్ చేస్తుంది. నాలుగోది వచ్చేసరికి ఇల్లు. ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది కావాల్సిందే. మరీ అది ఎసెన్షియల్ అవుతుంది. అది ఖచ్చితంగా అవసరం. ఇల్లు అనేది ఖచ్చితంగా అవసరం. అది ఏ విధంగా చెప్పాలంటే, ఇల్లు అనేది ఒక కళలాగా, ఒక డ్రీమ్ లాగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది కార్ అయినా సరే, ఇల్లు అయినా సరే, ఈ రెండు ఒక కళలాగా, ఒక ఆశలాగా, ఒక మొహంలో వెలుతుల్లా చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది తప్పనిసరి, అది కావాలి. అందులో నేనేమి వంకేం పెట్టట్లేదు. కానీ ఏంటంటే, ఇలాంటి ఏవైతే ఇందాక చెప్పానో పాయింట్స్, ఆశ, మొహంలో వెలుగు ఇవైతే ఉన్నాయో ఇవన్నీ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. మీ డేటాను వాళ్ళు తీసుకుంటున్నారు. సో దీనివల్ల మీకు ఏదో విధంగా ఎఫెక్ట్ అవుతుందని మీకు తెలియట్లేదు. సో ఏమవుతుందంటే, మీ ద్వారా వాళ్ళు అన్ని రకాలుగా కూడా ఇంట్రెస్ట్ని వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. మీ డేటాని వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఏదో రకంగా తోస్తున్నారు, ఒక స్కామ్లోకి తోస్తున్నారు. ఇది మీరు గ్రహించాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువగానే ఉంది. సో ఏదైనా సరే మొత్తం స్కామే,
మొత్తం ఏదైతే ఏం చూసుకున్నా కానీ స్క్రాపే. అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ ఏమి కూడా ఒరిజినల్ అని చెప్పలేము మనం. అది ఏది కూడా కంప్లీట్గా ప్రాపర్ డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్ రిజిస్ట్రేషన్ కానీ ఏమైనా ఉంటాయా అని మనకేం తెలియదు. ఎవ్రీథింగ్ ఏంటంటే ఆశ, అది కావాలి, మనం సొంతం అవ్వాలి. మనం ఇంకెక్కడో చూస్తున్నాం, ఇంకేదో చూస్తున్నాం, వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నాం, వీళ్ళతో కంపేర్ చేసుకుంటున్నాం. సో మనకు అర్జెంటుగా కావాలంటే ఇలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. సో మొత్తం మోసం తప్ప ఎక్కడా కూడా మీకు న్యాయం, నిజాయితీ, ధర్మం అనేది ఉండదు. సో ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అయితే ఇది. పోలీసులు కూడా చాలామంది మీకు అందరికీ కూడా ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి వీడియోస్ వైరల్ అవుతాయి కానీ, స్పెక్యులేట్ అవుతాయి కానీ, సర్క్యులేట్ అవుతాయి కానీ పోలీసులు శాఖ వాళ్ళు చెప్పే ఆ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవరికి కూడా వైరల్ అవ్వు, సర్క్యులేట్ అవ్వు, స్పెక్యులేట్ అవ్వు. ఎందుకో మనకు తెలియదు. సో పోలీసులు చెప్పేది ఏంటంటే వీళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ వార్నింగ్స్ అయితే ఇచ్చారు. ఇలాంటి తప్పులు చేస్తే మీ అందరికీ కూడా జైలు శిక్ష కన్ఫర్మ్ అనే విధంగా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ వీసీ సజ్జనార్ గారు కూడా ఆయన ట్వీట్లో కూడా చేయటం జరిగింది అబౌట్ ఈ స్కామ్స్ గురించి, ఈ ఫ్రాడ్స్ గురించి, ఈ డేటా థ్రెడ్స్ గురించి ఇవన్నీ కూడా చెప్పారు. మీరు ఎలాంటి నమ్మద్దు, మీరు అనవసరంగా మీ ఆశలకు పోయి ఏదో వచ్చేస్తుందని చెప్పేసి మీరు ఇలాగ చేయటం వల్ల మీ స్కామ్లో ఇరుక్కుంటున్నారు తప్ప మీకు వచ్చేది ఏమీ ఉండదు అని చెప్పేశారు. అండ్ అదేవిధంగా మీకు ఇంతకు చెప్పినట్టుగానే ఫ్రాడ్ అయితే ఉంటుంది, ఆన్లైన్ ఫ్రాడ్ అయితే ఉంటుంది, మనీ లాండరింగ్ కింద కేసు కూడా మీకు ఫైల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీ మీద కాదు, వాళ్ళ మీద. సో అదేవిధంగా డేటా థ్రెడ్ అనేది ఉంటుంది, ప్రైవసీ అనేది ఆటోమేటిక్గా పోయే అవకాశం ఉంటుంది. ఇందులో పర్సనల్ డేటా విషయంలో కానీ, ఫైనాన్షియల్ డేటా విషయంలో కానీ మీ క్రూషియల్ డీటెయిల్స్, ఇంపార్టెంట్ డీటెయిల్స్, కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ వాళ్ళకైతే వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకే బీ కేర్ఫుల్గా ఉండండి అని చెప్పేసి పోలీసుల వర్యులు కానీ, మిగతా వర్యులు కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో మీరు ఈ లక్కీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి రిజిస్ట్రేషన్ ఫీ కట్టి నేను కొనేస్తా, సొంతం చేసేసుకుంటా, నేను ఎదిగేస్తా అంటే ఏది కూడా ఈ రోజుల్లో అంత ఈజీగా అయితే రాదు. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కలికాలంలో ఏది కూడా కష్టపడిందే రాదు. ఈజీగా ఏదైనా వచ్చిందంటే ఖచ్చితంగా అది బొక్కలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ రెండే ఉంటాయి. ఒకటి జైలు పోలైనా అవ్వాలి, ఇంకోటి నష్టపోయినా అవ్వాలి, రోడ్డు మీదకి వచ్చేయాలి. అది ఇలాంటి పనులు ఏమీ చేయొద్దు. మీరు ఎంత కష్టం అన్నా కానీ ఆ కష్టాన్ని నమ్ముకోండి, భగవంతుడు ఏదో ఒక రూపంలో మీకైతే సహాయం చేస్తాడు, అది మాత్రం కన్ఫర్మ్. అప్పులు చేయొద్దు. వాళ్ళతో వీళ్ళతో ఈ వస్తువులు ఆ వస్తువులు, ఈ కారు ఆ కారు, ఈ ఇల్లు అని చెప్పేసి కంపేర్ చేసుకోవద్దు. ఆ ఆశలకి, ఆ డ్రీమ్స్కి మీరు పోవద్దు. ఆశలు పెట్టుకోవద్దని నేనేం చెప్పట్లా. మీరు ఒక డ్రీమ్ పెట్టుకోండి, అది ఇల్లు అయినా అవ్వచ్చు, కార్ అయినా అవ్వచ్చు, బైక్ అయినా అవ్వచ్చు, ఇంక ఏదైనా అవ్వచ్చు. దానికి తగ్గట్టుగా మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి. అంటే మీరు చేస్తున్న జాబే లేదనుకోండి, జాబ్ ఏదో రకంగా తెచ్చుకోండి. జాబ్ తెచ్చుకొని ఆ జాబ్లో మీకు ఒక 10,000 వచ్చినా, 20,000 వచ్చినా, 30,000 వచ్చినా, 50 లక్ష వచ్చినా సరే అందులో ఒక 50% మీ సేవింగ్స్ పెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోండి, డైవర్సిఫై చేయండి. అందులో నెంబర్ ఆఫ్ ఏవైతే ఆ డైవర్సిఫికేషన్ చేశారో మీ పోర్ట్ఫోలియోస్లో ఆ అమౌంట్ అనేది ఇంకా కొంచెం మల్టిప్లై అయ్యేలా చేయండి. ఈ విధంగా చేసినప్పుడు ఒక 5 ఏళ్ళలో, 10 ఏళ్ళలో, ఒక 20 ఏళ్ళలో పడుతుంది టైము. ఆ టైంకి మీరు ఉద్యోగం చేస్తున్న టైంకి, మీరు సేవింగ్స్ చేస్తున్న టైంకి, ఇన్వెస్ట్ చేస్తున్న టైంకి, ఒక మెచ్యూర్ టైంకి కరెక్ట్గా ఒక గ్యాప్ ఏదైతే ఉందో ఒక 10 to 30 years టైంలో, ఆ 30 years తర్వాత మీరు చూసుకోండి గ్రోత్ ఎంత ఉందో, ఏ విధంగా ఉందో, అది 1 కోటి అయిందో, 10 కోట్లు అయిందో, 100 కోట్లు అయిందో చూసుకొని అప్పుడు మీరు డ్రీమ్స్ని అయితే తీర్చుకోండి. అది సొంత ఇల్లు అయినా, సొంత కార్ అయినా, సొంత బండి అయినా, ఇంకా ఏదైనా సరే. పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు ఘనంగా, అవునా కాదా? నేనేం డ్రీమ్స్ చేసుకోకూడదు, డ్రీమ్స్ కనకూడదు అని నేనేమి రుద్దట్లేదు కదా, ఇబ్బంది పెట్టట్లేదు కదా. ఏంటంటే దేన్నైనా సరే మనం ఆశకు పోతే ఏమవుతుందంటే నష్టపోతాం, రోడ్డు మీద పడిపోతాం. దానికి బదులు మనం కష్టపడి సంపాదించుకొని దాన్ని మల్టిప్లై చేసుకొని సేవింగ్స్ రూపంలో కానీ, ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు తట్టుకుంటే అల్టిమేట్గా ఒక 10-20 ఏళ్ళలో మీరు ఆ గ్రోత్ చూస్తారని చెప్తున్నాను అంతే. మీ డబ్బులు మల్టిప్లై అవుతుంది. మార్కెట్ పరంగా చూసుకున్నా కానీ, ఇండియన్ ఎకానమీ యొక్క ట్రాకింగ్ చూసుకున్నా కానీ, ఆ ఫ్లో చూసుకున్నా కానీ మీకు రైజింగ్లో ఉంది.
అరే ఫ్యూచర్లో రైజింగ్లోనే ఉంటుంది. ఇండియా ఇప్పుడు కరెక్ట్గా ఫైనాన్షియల్ ఎకానమీ పరంగా చాలా రైజింగ్లో ఉంది. ఇలాంటి సమయంలో ఈ జెన్జీ పీపుల్ కూడా చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళని చూసి నేర్చుకోండి. మీకేంటంటే కోరికలు ఎక్కువైపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళ డబ్బులు దాచుకునేవట్లేదు, మీరు డబ్బులు దాయరు. ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ మీతో. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళని డబ్బులు దాయనివ్వండి, మీరు కూడా డబ్బులు వాళ్ళతో పాటు దాయండి. అది ఏ రూపంలో అయినా సరే, నేనేం చెప్పను, నాకు అవసరం లేదు. మీరు ఎందులో ఇన్వెస్ట్ చేస్తారో, ఎందులో సేవ్ చేసుకుంటారో అది మీ సొంత రీసెర్చ్ ద్వారా రీసెర్చ్ చేసుకొని, డైవర్సిఫై చేసుకొని, ఇన్వెస్ట్ చేసుకొని, సేవ్ చేసుకొని ఒక 10, 20, 30 ఏళ్ళు తట్టుకుంటే, మీ కష్టాలన్నీ తట్టుకుంటే ఆ తగ్గట్టుగా సుఖాలు అనేవి 10, 20, 30 ఏళ్ళ తర్వాత చూస్తారు. మీరు అనుకున్న కళ చూస్తారు. మీ చేతిలో డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది, బండి ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఏదైనా సరే కష్టపడితేనే ఫలితం, కష్టే ఫలి అన్నట్టు కష్టపడితేనే ఏదో ఒక రోజులో మీకు సుఖం అయితే డెఫినెట్గా దొరుకుతుంది. మీరు కన్న కళలు అనేవి నిజం అవుతాయి. అబ్దుల్ కలాం గారు ఆయన కళలు కనమని చెప్పారు. ఆయన ఏ విధంగా అయితే నేను ఫ్లైట్ ఎక్కుతా, ఫ్లైట్ నడుపుతా అనే విధంగా రాకెట్ లాగా నేను ఎదుగుతా అని అనుకున్నారో అది నిజంగా ఆయన అచీవ్ చేశారు. మీరు కూడా అలాగే అచీవ్ చేయండి, అంతే. ఇంతకుమించి నేను చెప్పేది ఏం లేదు. సో జెన్జీ అయినా సరే మీరు పెద్దవాళ్ళని చూసి నేర్చుకోండి. నాకు అన్నీ తెలుసు అని చెప్తే మీరు అక్కడ ఎక్కడో చోట పప్పులో కాలేస్తారు, ఇలాంటి స్కామ్లో దూరతారు. చివరికి నేను చెప్పేది ఇంత ప్రీవియస్గా చెప్పాను కదా, ఒకటి నష్టపోవడం, రోడ్డు మీదకి వచ్చేయటం, లేదంటే జైలుకి వెళ్ళటం, అక్కడ బాధపడటం తప్ప ఏమీ ఉండదు. మన లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్. ఇలాంటి అన్ప్రెడిక్టబుల్ లైఫ్ని మనం ఒక క్యాలిక్యులేటెడ్గా ప్రెడిక్టబుల్గా లైఫ్ని సెట్ చేసుకుంటే హ్యాపీనెస్ ఎందుకు చూడలేం? మీ డ్రీమ్స్ ఎందుకు తీరో? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ డ్రీమ్స్ ఎందుకు తీరో? డెఫినెట్గా తీరుతాయి. సో ఎవ్రీథింగ్ ఇలాంటి స్కామ్స్లోకి అయితే దూరద్దు. మీరు లక్కీ డ్రా అని చెప్పేసి ఏదైనా ఫ్రీగా వచ్చేద్దని చెప్పేసి మీరైతే డబ్బులు పెట్టద్దు, డబ్బులు రావు. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే వాళ్ళు డబ్బులు లాస్ చేసుకుని మీకు ఏదైనా ప్రోడక్ట్ ఇవ్వాలే కానీ, అది ఒరిజినల్ ప్రోడక్ట్ ఇవ్వాలి కానీ, లేకపోతే మీరు ఇందులో కూడా దూరద్దు. ఫ్రీగా వచ్చిందని చెప్పేసి ఏమీ కూడా చేయొద్దు. అర్థమవుతుందా? మీరు సంపాదించుకుని కొనుక్కోండి, మిగతా వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు, అంతే. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళగా అబౌట్ ఈ లక్కీ డ్రా ప్రీవియస్గా జరుగుతున్న ఏవైతే సంఘటనలు ఉన్నాయో ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఏవైతే బాగా వైరల్ అవుతున్నాయో, మీ ఆశని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారో అలాంటివి ఏదైనా వస్తే ఫర్దర్గా వెంటనే రిపోర్ట్ చేయండి, వెంటనే కంప్లైంట్ ఇవ్వండి, అంతే. అంతమించి ఇంకేం లేదు. సో అంటే కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను, అంతే. జాగ్రత్తగా లేకపోతే నష్టపోతాం. సో జాగ్రత్తగా ఉండడానికి అయితే ప్రయత్నించండి. సో ఇది ఓవరాల్గా మంచి వీడియో అబౌట్ లక్కీ డ్రా కాంటెస్ట్ స్కామ్స్ కంప్లీట్గా మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. అదేవిధంగా లైఫ్ మీద కూడా మీకు ఒక మంచి ఆసక్తి అయితే కలిగించాను అనుకుంటున్నాను. ఈ విధంగా చేసుకుంటే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఇది సూత్రం అనేది అందరికీ అప్లికేబుల్ అవుతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ పేరెంట్స్ని అడగండి, అదే చెప్తారు. సో అది ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్కి షేర్ చేయమని చెప్పేసి ఒకళ్ళో ఇద్దరు షేర్ చేయొద్దు. 10 మందికి 20 మందికి మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంతమందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా ఎదగాలి కదా, అందరూ మనుషులే కదా, అందరం ఎదగాలి కదా, అందరూ హ్యాపీగా ఉండాలి కదా. ప్రపంచం హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటే ప్రపంచం హ్యాపీగా ఉంటుంది, నేచర్ కూడా హ్యాపీగా ఉంటుంది. సో అంతా హ్యాపీగా ఉండాలంటే మీరు షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ, యూస్ఫుల్ వీడియోస్ కానీ ప్రతిదీ కూడా మీకు రోజు వస్తూ ఉంటుంది. అవి మిస్ కాకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.